ఆయుష్‌ను నాయన నువ్వు అడిగినప్పుడు నూరంతలుగా నాయన అనుగ్రహించే దేవుడు ప్రభువా! నిండారుగా దీవించండి. నాయన మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నిండు నూరేళ్ళు ఆయుష్, ఆరోగ్యంతో నీ కోసం నాయన తండ్రి వీళ్ళు అభిషేకింపబడి నీ కోసం నాయన బలంగా, సాక్షిగా వాడబడేటట్లు సహాయం దయచేయండి. అలాగే బ్లెస్సీ గారిని కూడా దీవించండి, కాచి కాపాడండి. అనారోగ్యంగా ఉంటుండగా ముట్టండి, తాకండి. నాయన తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తిచ్చి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తల మొదలుకొని పాదముల వరకు నీ కలువరి రక్తాన్ని, శుద్ధ జలాలు ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యము ప్రసాదించండి ప్రభా! అలాగే వాక్యపు లోతుల్లో మేము సంచరించబోతా ఉన్నాము. నూరంతల ఆత్మ అభిషేకంతో దాసుని నాయన తండ్రి అభిషేకించి నాయన తండ్రి పాస్టర్ గారు, సుధాకర్ గారిని నాయన తండ్రి మీరే నాయన తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకొని మా అందరితో మాట్లాడండి. మేమందరం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా సరే నాయన ఆదరణకర్త అయిన దేవా, వాక్య రూపంలో ఉన్న దేవా మమ్మల్ని దర్శించబోతా ఉన్నారు. విశ్వసిస్తూ నమ్ముతూ నాయన నీ స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా! మీరే వాక్యాన్ని విశుద్ధపరచండి. నాయన వినగలిగే చెవులు అంగీకరించే హృదయాన్ని మాకు దయచేసి నాయన తండ్రి ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా మా జీవితాల్లో ఆత్మీయ కార్యాన్ని జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, ప్లీజ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము ఒక 2 వారాల నుంచి కొన్ని విషయాలను గమనిస్తున్నాము. మొట్టమొదటిగా మనము మనిషి యొక్క సంబంధ బాంధవ్యము దేవునితో ఏ రకంగా ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాలు. ఆ తర్వాత మనం ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణము దేవుని యొక్క గుణాతిశయములను ఇక్కడ ప్రచురపరిచే నిమిత్తం ఉన్నాము అనేటటువంటి విషయాలను గుర్తు చేసుకున్నాము. ఇక్కడ మనం ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటానికి దేవుడు మనల్ని ఇక్కడ సృష్టించాడు, ఈ ప్రదేశాల్లో పెట్టాడు అన్న విషయం చూసాము. అదే విధముగా దేవుణ్ణి ప్రైజ్ చేయటానికి, ఆయన ఘనపరచటానికి, ఆయన మహిమపరచటానికి మనం ఇక్కడ ఉన్నాము అనేటటువంటి విషయాలను గమనించాము. అయితే మనం అటువంటి స్థితి నుంచి పడిపోయి ఉన్నాము అన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాము. తర్వాత మనిషికి ఉన్నటువంటి దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిలోనికి తిరిగి మనిషి ఆ కండిషన్కి రావాలి అంటే కిందటి వారం మనం గుర్తు చేసుకున్నామేమని అంటే 2 కారణాలు మెయిన్గా దేవుని దృష్టికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటి మనిషి యొక్క స్వచిత్తము, రెండవది సాతాను చేసేటటువంటి పనులు. మనము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసాము. దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి స్థానము, మనం దాని నుంచి పడిపోయి ఉన్నాము, దాని దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయము మనము గమనించాము. మరి ఒక వాక్య భాగం కనుక మనం చూసుకున్నట్లయితే, నేను 1 యోహాను నా యొక్క క్వైట్ టైంగా చూస్తుంటాను. నేను 1 యోహాను చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో ఒక వచనము, తిరిగి ఏ రకంగా దేవుడు మనల్ని ఈ లోకములో ఉండటానికి నిర్ణయించాడు అనే వచనం ఒకటి కనపడింది. ఒకసారి గమనించండి.
1 యోహాను 4 అధ్యాయము 17 వచనం చూద్దామా? ఒకసారి ఎవరైనా చదివి వినిపిస్తారా? 1 యోహాను 4 అధ్యాయం. ఆ! తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవుడు ఏ రకంగా అయితే ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, మనము ఇక్కడ కూడా అలాగే ఉన్నాము. మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దిస్ ఈస్ వాట్ ఈస్ ద గాడ్స్ డిజైర్. ఇది దేవుని యొక్క కోరిక ఉన్నది. మన ఉద్దేశం, మన 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 గురించిన ఆయన యొక్క ఆలోచనలు. సో ఆ రకమైనటువంటి ప్రవర్తన మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేటటువంటి మాట మనకి ప్రశస్తంగా అర్థమవుతున్నది. అయితే అలా ఉండలేకపోవటానికి కారణం ఒకటి మన యొక్క స్వచిత్తము, రెండవది టెంప్టేషన్ ఆఫ్ ద సాతాన్ అన్న సంగతి చూసాము. అండ్ మనిషి చిత్తం విషయంలో దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తీసివేయటానికి కానీ, లేదు అంటే గనక దాన్ని మెడిల్ చేయటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాడు. కారణం ఏంటి అంటే ఆ స్వచిత్తముతోనే మనము దేవుణ్ణి తిరిగి ఆశ్రయించాలి, సాతానుని రిజెక్ట్ చేయాలి అనేసి యాకోబు పత్రిక నుంచి మనం చూస్తున్నాము. అందువల్ల దేవుడేం కోరుకుంటున్నాడు అంటే మనిషి తన యొక్క సొంత చిత్తముతో, పూర్తి విశ్వాసముతో, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి సందేహము లేకుండా తన దగ్గరికి రావాలి, తన యొక్క కృపాసనము దగ్గరికి రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటి అంటే మనిషికి ఉన్నటువంటి స్వచిత్తము అనే విషయాన్ని చూసాం. అయితే ఇప్పుడు సాతాన్ని ట్యాకిల్ చేయవలసినటువంటి అవసరము దేవుడికి ఖచ్చితంగా ఉంది. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు అనేటటువంటిది కూడా మనము బైబిల్ నుంచి అనేక సార్లు మనం తెలుసుకున్నాము. మనం వాడిని దూరం పెట్టగలుగుతాము, మనము వాడిని వెళ్ళగొట్టగలుగుతాము, మనము వాడికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మన మనస్సులను దిటవు చేసుకొని యేసు ప్రభు వారు ఆయన్ని మాత్రమే, ఆయన చెప్పేటటువంటి విషయాలను మాత్రమే నేను ఫాలో చేస్తాను అని నిర్ణయం చేసుకోగలుగుతాము. కానీ మనం ఉన్నటువంటి ఈ లోకములో అనేకులు దుష్టత్వంలో ఉన్నారు. ఈ దుష్టత్వము అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించకుండా ఉండటం మాత్రమే అనే విషయం కూడా మనకు తెలిసిందే. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించరో వారందరూ కూడా దుష్టత్వములో ఉన్నారు అన్నటువంటి విషయము, వారు సాతానుకి బానిసలుగా ఉన్నారు అన్నటువంటి విషయం మనము గమనించుకోవచ్చు. ఇప్పుడు సాతాన్ని ట్యాకిల్ చేసే విషయములో ఇట్ విల్ బి ఏ వన్స్ అండ్ ఫైనల్ థింగ్. ఒక్కసారి ట్యాకిల్ చేసినప్పుడు ఆ తర్వాత వాడికి మళ్ళీ తిరిగి మాట రాకూడదు. ఇంకా అలా కాదు ఇలా అన్నటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి నోట్లో నుంచి రాకూడదు. లేదు సాతాను దేవుడు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సాతాను దగ్గర ఎటువంటి వాదము ఉండటానికి అవకాశం ఉండదు ఇంకా దేవుని ముందు. అంటే వాడు తలదించుకున్నవాడై, ఓడిపోయిన వాడై, తన యొక్క పరాజయాన్ని సంపూర్ణంగా స్వీకరించి ఆ లేక్ ఆఫ్ ఫైర్, గంధకం ఏదైతే ఉందో దానిలోనికి వాడంతటా వాడే తోసివేయబడతాడు దానిలోనికి. ఎందుకంటే వాడికి అంతకు మించి ఇంకొక దారి లేదు అనేటటువంటి స్థితి దగ్గరికి దేవుడు వాడిని తీసుకెళ్ళాలి. దేవుని యొక్క న్యాయం ఏం కోరుకుంటుంది అనేసి చూస్తున్నాము అంటే మనం బైబిల్లో ఇట్ ఈస్ అన్లైక్ మెనీ పీపుల్ చాలా మంది చెప్తా ఉంటారు, మనం పైకి వెళ్ళిన తర్వాత ఒక సినిమా రీల్ లాగా మన జీవితం కనిపిస్తుంది అనేసి. బట్ దేవుడు ఆ రకమైనటువంటి అంటే ఇతరులను అవమానపరిచే రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండకపోవచ్చు. ఎందువల్ల అంటే దేవుని దగ్గరను ఒకసారి అంతిమంగా మనము ఒకానొక దినమున దేవుణ్ణి, అది సాతాను కావచ్చు, మనం కావచ్చు, సమీపించినప్పుడు ఆ తీర్పు దినము దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఆయన యొక్క పరిశుద్ధతలో మనల్ని మనము చాలా క్లియర్ గా చూసుకోగలుగుతాం. మనం ఆ చూసుకున్న మరుక్షణము
తలకాయ ఉంచుకోవటం తప్పితే మనం చేసేది ఏమీ లేదు. ఆయన్ని గనక మనము కరెక్ట్ గా ఫాలో అవ్వకపోయినట్లే. అదే విధముగా సాతాను కూడా ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధతలో అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క కీర్తనలు, మనుషుల యొక్క దేవుణ్ణి కీర్తించేటటువంటి, పొగిడేటటువంటి ఆ మాటలను వింటున్నప్పుడు సాతాను దగ్గర ఇంకా ఎటువంటి అవకాశము ఉండదు. వాడంతట వాడు నోరెత్తకుండా అంతిమంగా వాడు ఆ గంధకములో పడిపోవలసిందే. అది ఒక సెల్ఫ్ రియలైజ్డ్ స్టేట్ కింద మనము చూడొచ్చది. అండ్ నాట్ ఓన్లీ దట్, సాతాను తన యొక్క ప్రైడ్ ఏదైతే ఉందో, తన యొక్క గర్వము, తన యొక్క లెక్కలేనితనము, తన యొక్క మితిమీరినటువంటి ఎగతాళి చేసేటటువంటి స్వభావము ఏదైతే ఉందో, అవన్నీ కూడా ఆ రోజున ఎండ్ అయిపోతాయి అనేసి మనము తెలుసుకుంటున్నాం మనం. అండ్ అది మహా తీర్పు దినముగా దేవుడు దాన్ని నిశ్చయించాడు. ఆ మహా తీర్పు దినమున మరిక మాటలు కానీ, లేదు అంటే గనక నువ్వు తప్పు చేశావు అనేసేసి తిరిగి కన్విన్స్ చేయటం కానీ దేవుడికి అటువంటి అగత్యము దేవుడికి ఉండదు. విల్ దేర్ బి ఎనీ అంటే ఏదైనా డైలాగ్ ఉండేటటువంటి అవకాశం ఉందా దేవుడికి సాతానికి మధ్య? ఈ డైలాగ్ అన్ని కూడా మనము ఎక్కడ గమనిస్తాము అంటే యోబు గ్రంథంలో కనిపిస్తాయి మనకి. సాతాను తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళటము, దేవుడు సాతానుతో మాట్లాడటము ఇదంతా. బట్ ఆ ఫైనల్ తీర్పు దినము రోజున మట్టుకు దేర్ విల్ నాట్ బి ఎనీ మోర్ టాక్. అక్కడ ఇంకా ఎటువంటి మాటలు ఉండేటటువంటి అవకాశం లేదు. అక్కడ ఇంకా తిరిగి వీడు ఏదో ఒకటి మాట్లాడతాము, లేదు అంటే గనక నేను ఇలా చేశాను, అలా చేశాను అనేసేసి తన తరపున తాను వాదించుకోవటము అటువంటి ఏమీ జరిగే అవకాశం లేదు. తన తప్పు తాను గ్రహిస్తాడు. దానికి కూడా మనిషి యొక్క స్వచిత్తము చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనేది తెలుసుకోగలుగుతాం మనం. ఏ రకమైనటువంటి రోల్ మనము అక్కడ ప్లే చేస్తాము అనేది కూడా బైబిల్‌లో మనము చూడవచ్చు. ఎనీవే మనము ముందుకు సాగుదాము ఇప్పుడు. ఇప్పుడు ఈ సాతాను అసలు వీడు ఎవడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు మనందరికీ తెలిసిన విధంగానే వీడు మొట్టమొదటగా ఒక దేవదూతగా మనం చూస్తాము. లూసిఫర్ వాడి యొక్క పేరు అన్న దాన్ని కూడా మనం గమనిస్తాము. అండ్ వీడి యొక్క మిస్‌ప్లేస్డ్ స్టేట్ అంటే దేవదూతల మధ్య పిల్లనగ్రోవి వాయించేవాడిగాను, సంగీతము కండక్ట్ చేసేటటువంటి ఈ దేవదూతగా ఉన్నటువంటి వీడు తన యొక్క హృదయములో దేవునితో తనని తాను సరి సమానముగా ఎంచుకోవటము, దేవుని సింహాసనముతో నా సింహాసనం సైతము ఉండాలి అనేసేసి కోరుకున్నటువంటి ఆ యొక్క ప్రైడ్‌ని గమనించినటువంటి దేవుడు వాడిని ఈ భూలోకము మీదకి తోసివేసినట్లుగాను మనము గమనిస్తాం. ఆ వచనాలు మనము ఎజెకియల్ గ్రంథములోను, అదే విధముగా యెషయా గ్రంథంలోను మనము గమనించొచ్చు. వాడి యొక్క ప్రైడ్‌కి సంబంధించి, వాడి యొక్క గర్వము, వాడి యొక్క మదము అంటాం గదా మనము. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం అక్కడ ఖచ్చితంగా గమనిస్తాం. కొన్ని మాటలను చూసుకుందాం ఈ రోజున. వాడి యొక్క ప్రైడ్‌కి సంబంధించినటువంటి కొన్ని మాటల్ని గమనించుకుందాం. యెజికీయల్ గ్రంథం నుంచి బిగించేద్దాం. యెహెజ్కేలు 28వ అధ్యాయము. ఈ 28వ అధ్యాయం మొత్తము కూడా ఒక దృష్టాంతముగా రాసి పెట్టబడింది. తూరు దేశపు అధిపతి లేదా రాజుతో మాట్లాడుతున్నట్లుగా ఇది రాసి పెట్టబడి ఉంటది. కానీ టైర్ అనేటటువంటి దానికి రాజుగా ఉన్నటువంటి వాడి విధంగా రాసి పెట్టబడినట్లుగా మనం గమనిస్తాం. కానీ యాక్చువల్‌గా వాడు గోమేధకముతో అలంకరించబడిన వాడు. ఆ తర్వాత కేరూబులు వాడి దగ్గరలో ఉన్నాయి, వాడి చుట్టుపక్కల ఉన్నాయి అనేటటువంటి విషయాలు గమనిస్తున్నప్పుడు కేరూబులు అన్నటువంటి మాట వాడంగానే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దీన్ని ఏమని అంటే
ఇండైరెక్ట్ గా దేవుడు మనకి ఇక్కడ సాతాను గురించి మాట్లాడుతున్నాడు అనేటటువంటి మాటలు. మనం ఈ 28వ అధ్యాయం మొత్తము చదువుకోం, కానీ కొన్ని వర్సెస్ ద్వారా వాడి యొక్క నేచర్ ని దేవుడు ఏ రకంగా కనిపెట్టాడు, ఆ వర్సెస్ మనకి వాడి యొక్క క్యారెక్టర్ ని మనకి బయటికి తీసుకొని వచ్చి చూపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. ఎవరైనా చదివి వినిపిస్తారా? 2వ వచనము. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలును కంటే జ్ఞానవంతుడవు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నేనొక దేవతనైనట్లు నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. అంటే తన యొక్క స్థితిని కొంతమంది అంటూ ఉంటారు కూడా, మన మధ్యలో కూడా వాడుకగా ఉంటది, అబ్బా నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడావయ్యా, దేవుళ్ళ వచ్చి సహాయం చేసావయ్యా అనేటటువంటి మాటల్ని మనం మాట్లాడటం కూడా మనం వింటా ఉంటాము. ఆల్ దీస్ థింగ్స్ మేక్ ఏ పర్సన్ ఇంటూ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి మనిషిగా, ఒక మంచి సహాయం దొరికినా సరే, మంచి హెల్ప్ ఏదన్నా జరిగినప్పుడు ఈ రకమైనటువంటి మాటల్ని మాట్లాడేటటువంటిది మన యొక్క వాడుక భాషగా ఉన్నది. వీటి గురించి మాట్లాడుతూ దేవుడు అన్నటువంటి మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే గర్వము, గర్విష్టి. దేవుడి ముందు, దేవుని యొక్క స్ప్లెండర్, మ్యాజెస్టీ ముందు, ఆయన యొక్క మహిమ ముందు అందరము కూడా మనము ఈవెన్ మనకి ఆఖరి యూదా ప్రకటన గ్రంథంలో కూడా రాసి పెట్టబడి ఉంటది, తమ కిరీటములు చూసి ఆయన యొక్క కాళ్ళ దగ్గర పడవేశారు అనేటటువంటి మాట. అంటే మనకున్నటువంటి సమస్తము కూడా, మన దగ్గర ఉన్నటువంటి సమస్తము కూడా, మనలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి కొన్ని భావాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి, మనలో ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ అది దేవుని యొక్క గొప్పతనానికి లోబడి ఉంటుంది. మాట వరుసకి మనం అంటూ ఉంటాము, దేవుని దయ వలన ఇలా జరుగుతుందండి, దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడండి, ఈ రోజున నేను మంచి ఆరోగ్యంలో ఉన్నానంటే దేవుడే కారణము, బిజినెస్ బాగా జరుగుతుంది అంటే దేవుడే కారణము, ఈ పని అయిందంటే దేవుడే కారణము అనేసి మనం మాట్లాడుతూ ఉంటాము. బట్ ఈజ్ ఇట్ సో? అదే రకమైనటువంటి థింకింగ్ ఇన్సైడ్ అవర్ హార్ట్ ఉందా? ఎప్పుడూ కూడా అది కేవలము దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే సాధ్యపడింది, అందువల్ల నేను ఖచ్చితంగా ఆయన దగ్గర తలకాయ ఉంచుకొనే ఉంటాను అనేటటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటున్నామా? ఇక్కడ సాతాను విషయమైనట్లయితే గనక, ఆ మనసులో ఉన్నటువంటి ఆ గర్వము ఏదైతే, నేను దేవుడను అనేటటువంటి గర్వము ఏదైతే ఉందో వాడి దగ్గర, దాన్ని దేవుడు గమనించినట్లుగా మనము చూస్తాం. 6వ వచనం చదువమ్మా. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. మళ్ళీ తిరిగి అంటున్నాడు ఈ మాట, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడవును. అంటే నేనే దేవుణ్ణి అని అనుకుంటూ ఉంటావు. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను ఇంత దేవుడి దగ్గర, దేవుడి చేత నిర్మించబడి స్వచిత్తము లేకుండా, ఒక రకంగా చెప్పాలి అంటే, ఇలా ఉన్నటువంటి దేవదూతకు ఏ రకంగా దేవునికి కలిగినంత అభిప్రాయం వాడి హృదయంలోనికి వచ్చే అవకాశం ఉంటది అనే దాన్ని నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేసి చూసినప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడుకుందాం కొద్దిసేపు,
మనము దేవా నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఆ పని చేసి పెట్టు అని చెప్పి మనము ప్రేయర్ చేస్తున్నాము. ఇది ఊహలోంచి వచ్చింది మాత్రమే. కేవలం నేను ఊహించుకున్నది మాత్రమే. అంతే తప్పితే ఇది ఈ రకంగా జరగాలి, ఇది కరెక్ట్ అన్న విధంగా నేనేమి మాట్లాడట్లేదు. బట్ ఐయామ్ జస్ట్ అనలైజింగ్. నాలో నేను నా ఇమాజినేషన్‌కి వర్క్ చేసి ఐయామ్ జస్ట్ థింకింగ్ అలౌడ్. గట్టిగా ఆలోచిస్తున్నాను అంతే నేను. సపోజ్ ఆ రకంగా గనక దేవుడు మనకి సరే నాయనా ఆహ్, అనేసేసి మన ముందుకు ప్రత్యక్షమై మనకు, సరే నీకు ఇంకేదన్నా కోరిక ఉంటే కోరుకో, ఆ పనులన్నీ నేను చేసి పెడతాను అంటే, ఇంకా ఏమేం కోరుకుంటాం మనము దేవుని దగ్గర నుంచి అన్నటువంటి ఆలోచనొచ్చింది నాకు. మనందరికీ కూడా మనం ప్రార్థించాము. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమేం కావాలి మీకు అని చెప్పి అడిగాడు. సరే పెళ్ళిళ్ళ గురించి అడిగాము, చదువు గురించి అడిగాము, ఆరోగ్యం గురించి అడిగాము. ఈ రోజున అదిగో సిస్టర్ గారు బెడ్ మీద ఉన్నారు. ఆ వారి గురించి అడిగాము. ఆ తర్వాత ఇంకొక సిస్టర్ గారు ఇందాకే చెప్పారు మనకి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువున్నాయి. అందువల్ల వాటిని తగ్గించమని చెప్పి అడిగాము. అనేకమైనటువంటి మనకున్నటువంటి అవసరతలన్నిటిని కూడా ఆయన ముందు పెట్టాం. వాటన్నిటిని దేవుడన్నాడు ఓకే. డన్. అన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. బెడ్ మీద నుంచి లేచిపోయారు. ప్రాబ్లమ్ నుంచి ఏం లేదింకా. హాస్పిటల్‌లో లేరింకా ఆ సిస్టర్ గారు. షుగర్ లెవెల్స్ అన్నీ కూడా 120, 130కి వచ్చేసినాయి. పొద్దున పూట ఉండవలసిన విధంగా. అంతా పర్ఫెక్ట్. అంతా పర్ఫెక్ట్‌గా తయారైపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకేదన్నా ఉంటే అడుగు అనంటే ఏం అడుగుతాం? మళ్ళీ నేనెళ్ళిపోతాను తొందరగా. ప్లీజ్ ఆస్క్. ఇదే నీ టైం అని చెప్పి అడిగితే ఏమని అడుగుతాం? నాకనిపించింది తర్వాత కొన్నాళ్ళాగి మొత్తం నిజమేనా దేవా నువ్విప్పుడు నేను ఏదడిగినా చేస్తావా అని అడిగి, తర్వాత ఈ ప్రపంచం మొత్తాన్ని నేను ఏలేటట్టుగా చూడు అని అడుగుతాం మేము. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు, ఆ ప్రైమ్ మినిస్టర్ సరిగ్గా చేయట్లేదు. ఆ దేశపు ప్రెసిడెంట్ సరిగ్గా చేయట్లేదు. ఇన్ని అభిప్రాయాలు కలిగి ఉంటాం మనం. ఇవన్నీ సరిగ్గా జరగట్లేదు. ఈ తుఫాన్నయితే నేను ఆపేసేవాడిని. దాన్నైతే దీన్ని నేను ఆపేసేవాడిని. దీన్నైతే నేను జరగకుండా చూసేవాడిని. యుద్ధం జరగకుండా చూసేవాడిని. ఈ మత కల్లోహాలు జరగకుండా చూసేవాడిని. సరే ఇంకా అవన్నీ గూడా సరే అయితే అవన్నీ గూడా అయిపోయినాయి అనుకో. నీ యొక్క ఆధీనంలో. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు? నీకేం కావాలో అడుగు. ఇంకా వన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అని అడిగితే ఏమని అడుగుతావు? మనలో ఉన్నటువంటి ఒక అపాయకరమైనటువంటి, విధ్వంసకరమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నేనన్నీ కరెక్ట్ గానే ఆలోచిస్తాను. నేను మాత్రమే కరెక్ట్‌గా ఆలోచిస్తాను అనేటటువంటి ఒక ఊహ. కేవలం అది ఊహ మాత్రమే. ఇది కరెక్ట్ కాదు దేవా! ఈ పార్టీ పవర్‌లో ఉండటం కరెక్ట్ కాదు. ఈ మనిషి అటువంటి స్థానంలో ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకు నువ్వు అంతంత చిన్న చిన్న పిల్లల్ని ఇంతంత చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఏమీ తెలియని వాళ్ళు. ఎందుకు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? ఎందుకు ఇంత వేడెందుకు రావాలి? ఇంతలాగా ఎందుకయిపోవాలి విశ్వం అంతా కూడా? పర్యావరణం మొత్తం గూడా. ఎందుకసలు ఈ రోగాలు వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా? ఒక పని చేయి దేవా! కొన్నాళ్ళు నాకు నీ సీట్‌ని అప్పగించు. నేను పరిపాలిస్తాను చూడు అనేటటువంటి దుస్సాహసం కూడా చేసేటటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళం మనం. దేవుడు గనుక అడిగినట్లయితే మనం. మనము అంత జ్ఞానవంతులము అని చెప్పి మన గురించి మనం అనుకుంటాం. అండ్ సేమ్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దిస్ లూసిఫర్. ఈ దేవదూత యొక్క ఉద్దేశములు లేదా దేవదూత యొక్క మాటలు కూడా సుమారుగా అటువంటియే. అండ్ వి డూ థింక్ లైక్ దట్. లేదండి నేను అలాగా ఆలోచించను. నేను అలా కాదు అని అనుకున్నట్లయితే ఎప్పుడైనా అరే! ఇది ఇలా జరిగిందా? ఇది ఇలా జరగకుండా ఉంటే బావుండేది అని ఎన్ని సార్లు అనుకోని ఉంటాము కదా మనము. అయ్యో! ఆయన చనిపోయాడా? ఎంత సేవ చేశాడు? ఎంత హెల్ప్ చేశాడు? ఎంత గొప్ప ఎన్ని గొప్ప సంఘాలు కట్టాడు. అటువంటి ఆయన చనిపోయాడా? అరే! తొందరగా వెళ్ళిపోయాడే. అరే! 60 సంవత్సరాలకే వెళ్ళిపోయాడే. ఇది
ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అంటున్నాము అంటే మనము ఏమని అంటున్నాము ఇండైరెక్ట్ గా అంటే అది బాధ అని చెప్పి మనసులో మనం అనుకున్నా సరే మేబీ ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేసేటటువంటి కెపాసిటీ గనక మన చేతుల్లోకి వచ్చి ఉంటే మనం ఆ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికి చూస్తామేమో. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద నాకు వచ్చినటువంటి ఊహను నేను మీతో పంచుకుంటున్నాను. బట్ ఇంత కెపాసిటీ ఉందా మానవుడికి అంటే ఎస్, ఇంత కెపాసిటీ ఉంది అనేది అయితే మనము తెలుసుకోగలుగుతున్నాం. 7వ వచనం 7 కాదు 9వ వచనం చదువమ్మా. 28వ అధ్యాయము 9వ వచనం. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. నీ కండిషన్ ఏంటి అంటే టోటాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. నేను నిన్ను తయారు చేసింది, నేను నిన్ను సృష్టించుకున్నది, నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి నీ యొక్క సృష్టి ద్వారా, నీవు అక్కడ ఉండటం ద్వారా. నా చేతుల్లో పూర్తిగా ఉండవలసిన నువ్వేమనుకుంటున్నావు అంటే నిన్ను నాతో సమానంగా ఎలా అనుకుంటావు? దేవుడు ఇక్కడ ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ కింద మనము గమనించుకోవచ్చు. 13వ వచనము. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. ఎటువంటి కండిషన్ లో నేను నిన్ను ఎంత గ్రేట్ గా, ఎంత ఉన్నతంగా, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజల్ కింద నేను నిన్ను సిద్ధపరిచాను. నిన్ను దట్ ఈస్ హౌ ఐ హావ్ ప్రొడ్యూస్డ్ యూ. నేను నిన్ను తయారు చేశాను ఆ రకంగా. అంత సుందరంగా ఉండేవాడు నువ్వు. అంత 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 గొప్ప ఎవ్వరికీ లేనటువంటి స్ప్లెండర్, మెజెస్టీ నేను నీకు ఇచ్చాను. దాన్ని చూసి నువ్వు చూసుకొని నేను దాన్ని చేశాను అనేది గుర్తించకుండా దాన్ని బట్టి గర్వపడతావా అని అడిగినట్లుగా ఉంది. అది 14 కూడా చదువమ్మ. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. కంటిన్యూ చేయండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. థ్యాంక్ యూ అమ్మా. చూడండి ఎన్ని మాటలు దేవుడు వాటితో మాట్లాడవలసినటువంటి అగత్యం ఏర్పడిందో దేవుడికి. పాపము నీ యందు కనపడే వరకు కూడా నువ్వు ఎంతో యథార్థవంతుడుగా ఉన్నావు. బట్ ఒకానొక దినమున నీ యొక్క లైఫ్ లో నాకు పాపము కనపడింది. ఈ పాపానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి వ్యాపకాలు, అనేకమైనటువంటి వర్క్ కావచ్చు, గొప్ప గొప్ప వర్తకాలు నువ్వు ఏవైతే చేశావో వాటన్నిటినీ బట్టి నీకు కలిగినటువంటి ఆ యొక్క ధనమును బట్టి కావచ్చు, లేదు అంటే గనక నెమ్మదిగా నీవు చేసినటువంటి ఆ పనులను బట్టి నీ మనస్సులోనికి నిన్ను నువ్వు అపవిత్రపరుచుకునే విధంగా నువ్వు తయారైపోయావు. కాబట్టి నీవిక నేనుండే ప్రదేశములో నీకు అర్హత లేదు. ఈ ప్రదేశము అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఇక నుంచి ఈ యొక్క కాలుచున్న రాళ్ళు,
ఇంతటి గొప్ప ప్రదేశములో నీవు ఉండటానికి ఇంకా వీలు లేనే లేదు. ఇక నీవు నాశనమునకు అప్పగింపబడిన వాడివే. నీ సౌందర్యం చూసుకున్నావు. నీ యొక్క నీకున్న ప్రతీదీ నీకేమైపోయింది అంటే అది నా వలన కలిగింది అనే దాన్ని నువ్వు ఎక్కడో నీ మనసులో నుంచి మార్చేసుకున్నావు. కాబట్టి నీ జ్ఞానము నిన్ను నువ్వు చెరుపుకున్నావు. నీ జ్ఞానము నీకెందుకు ఏం సహాయం చేసింది అంటే నిన్ను చెరిపేసుకోవటానికి సహాయం చేసింది. నేను కదా ఇంత గొప్ప విషయాలు చేస్తున్నాను. నేను కాబట్టి కదా ఇన్ని రకాలైనటువంటి గొప్ప గొప్ప విషయాలు చేస్తున్నాను. ఈవెన్ మన మధ్య మనం మాట్లాడుకున్నాం. మన గురించి మనం ఒకసారి ఆలోచించుకొని చూసిన కంటెంపరరీగా చూస్తే గనక మెనీ టైమ్స్ దేవుడు మన ద్వారా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాలు, లెట్ ఇట్ బి బిజినెస్, లెట్ ఇట్ బి నీకు ఇచ్చినటువంటి సౌందర్యం కావచ్చు, లేదు అంటే గనక నీకు ఇచ్చిన గొప్ప ఆరోగ్యం కావచ్చు, నీ ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాలు కావచ్చు, అవన్నీ కూడా కేవలము దేవుడు మిమ్మల్ని, నన్ను లేదా తన యొక్క బిడ్డలను ఆయన ఒక వెజల్ కింద వాడుకొని మన ద్వారా వాటిని తయారు చేసుకుంటున్నాడు అన్నటువంటిది ఒక్కొక్కసారి మర్చిపోతే ఈ ప్రైడ్ మనలోంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం. బయటకి వస్తే ఒక రకంగా కించిత్ ఒక రకంగా మంచిదేమో. ఎందువల్లంటే మనతో పాటు సరి సమానంగా ఉన్న వాళ్ళు మన ప్రైడ్ ని గమనించి మనల్ని సరిచేసే అవకాశం ఉంటది. కానీ మనసులోనే అటువంటి మాటలు పెట్టుకొని, మనసులోనే అటువంటి ఉద్దేశాలను కలిగి ఉండి, ఇంకా మిగతా వాళ్ళందరితోనూ మాట్లాడే తీరు కావచ్చు, వారి యొక్క పోకడ కావచ్చు, లేదు అంటే గనక వారి యొక్క ఇతరులతో కండక్ట్ చేసే విషయాలు కావచ్చు, వాటన్నిటిలోనూ గనక ఆ యొక్క నేను గ్రేట్, నేను ఆల్మోస్ట్ ఆల్, ఇంకా అసలు నేను తప్పు చేసే అవకాశమే లేదు, ఐ విల్ డూ ఆల్వేస్ రైట్, ఐఎమ్ ఇన్ ఫ్యాక్ట్ లైక్ గాడ్. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడి తర్వాత మీకు నేనే దేవుణ్ణి అనేసి అంటూ ఉంటారు. సో ఇన్ఫాక్ట్ అక్కడ ఏం జరుగుతున్నది? దాన్ని సరి సమానత్వం చేసుకోవటమే కదా ఆ రకంగా. ఇన్ఫాక్ట్ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నేను విన్న మాటలనే నేను మీతో చెప్తున్నాను. దేవుడు అన్నకి చెప్తాడు, అన్న నాకు చెప్తాడు. అంటే ఎక్కడున్నాం మనము? నేను ఈ మాట మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నట్లు? దేవుడు నీతోనూ నాతోనూ నార్మల్ ప్రజలతో మాట్లాడ్డా? సమ్వేర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ డిస్కనెక్ట్ హ్యాపెండ్ దేర్. ఆ రకమైనటువంటి జ్ఞానము మనల్ని ఏం చేస్తున్నది అంటే యాక్చువల్గా మంచిదైనటువంటి ఆ జ్ఞానము మనల్ని మటుకు చెరుపు చేస్తున్నది. అది మనల్ని దేవుడు హేళనకు అప్పగించేటటువంటి అవకాశము ఖచ్చితంగా. 19వ వచనం చదువుకుందాము. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండు. నీ గురించి జనాలందరికీ తెలుసు. తెలిసి నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు నీ గురించి ఏంటో అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా నిన్ను చూసినప్పుడు దే విల్ ఫీల్ ఆశ్చర్యము. భీతికి, నాశనానికి నువ్వు కారణముగా కనిపిస్తావు అన్నటువంటి మాటను మనము ఎజెకియెల్ గ్రంథంలో ఇంకా మనం మొత్తం 28వ చాప్టర్ మొత్తం చదువుకున్నట్లయితే గనక సాతాను యొక్క ఉద్దేశములు, సాతానుని దేవుడు సృష్టించినటువంటి విధానము, ఇన్ఫాక్ట్ ఏ రకంగా ఉండటానికి సృష్టించాడు, ఏ రకంగా వాడు గర్వించాడు అనేది గమనిస్తాం. ఇవే మాటలు మనము యెషయా గ్రంథంలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకొద్దిగా క్లియర్ గా మనం గమనిస్తూ వస్తాం కొన్ని మాటల్ని. వాడి యొక్క ప్రైడ్ ని కూడా మనము క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఏదో నక్షత్రము, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును.
ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు చాలమ్మా పాతాళమును చాలమ్మా చాలమ్మా 12, 13, 14 చదువు. నీవు ఒక నక్షత్రములాగా ఉన్నతమైనటువంటి స్టేజిలో ఉండేవాడివి. నీవు ఒక వేకువ చుక్కలాగా మొట్టమొదటగా నీవు నీకు 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 నేను దర్శనం ఇచ్చేవాడిని. నీవెలాగా అంత గొప్ప ప్రదేశము నుంచి కింద పడిపోయావు నువ్వు? కారణం ఏంటి? జనాల్ని నీవు నేల కింద అణగదొక్కే విధంగా నువ్వు ఏ రకంగా నువ్వు నరకబడ్డావు అసలు ఆ రకంగా? ఎందువల్ల అంత హీనంగా ప్రవర్తన నీలోనికి వచ్చినది? చేసింది ఏంటి అనేసి ఒక్క మాట మనం తిరిగి ఆలోచిస్తే ఒకటే ఒకటి కనిపిస్తున్నది. గర్వము. గర్వము తప్పితే ఇంకా ఏమీ కనపడట్లేదు దాంట్లో. ఆపోజిట్ గా చూసినట్లయితే గనక లోబడటము కనిపిస్తుంది మనకి. ఏది గర్వము అంటే లోబడకపోవటమే దేవుని మాటకు, దేవుని యొక్క చిత్తానికి, అదే విధముగా దేవుడు చేస్తున్నటువంటి అనేక విషయాలకి. నాకు తెలియనంత మాత్రాన, నాకు అర్థం కానంత మాత్రాన, నా పీత బుర్రకు, నా చిన్న మెదడుకు నాకు అర్థం కానంత మాత్రాన కొన్ని విషయాలు అరే ఇలా జరగకుండా ఉంటే మంచిదే అన్నటువంటి ఆలోచన సైతం కూడా తప్పేమో అనేసి మనల్ని మనం ఒక్కొక్కసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఏం సూచిస్తున్నది అంటే నేను ఒక పొజిషన్ తీసుకుంటాను. పి ఫర్ పొజిషన్. అటువంటి గొప్ప పొజిషన్ లోనికి నన్ను నేను పెట్టుకుంటాను అని చెప్పి మనసులో ఆలోచన చేసాడు వాడు. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. సింహాసనమునకు పైగా, దేవుని సింహాసనమునకు పైగా నన్ను నేను నక్షత్రములకు పైగా ఒక రైస్ రైస్ కోరుకున్నాడు వాడు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును. ఒక నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను అక్కడ. ఒక ఐడల్ అంటే ఒక విగ్రహములాగా, ఐ యామ్ ద గాడ్ అన్నటువంటి ఒక థింకింగ్. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును. డిజైర్, కోరిక, వాడి మనసులో ఉన్నటువంటి కోరిక. నువ్వు ఎంత గ్రేటో నేను అంతే. ఐఎమ్ ఈక్వల్ టు యూ. నాకే దేవుడు అన్ని చూపిస్తాడు, నాకే అన్ని చెప్తా ఉంటాడు, నాతోనే నీ గురించి దేవుడు మాట్లాడతాడు. నీ ధనము గురించి మీరు మీ ధనాన్ని ఏం చేయాలో దేవుడు నాకు చెప్తా ఉంటాడు. మీరు ఎటువంటి ఆలోచన చేయాలో దేవుడు నాకు చెప్తా ఉంటాడు. మీరు ఎలా ప్రవర్తించాలో దేవుడు నాకు చెప్తా ఉంటాడు. మీరు ఇన్ఫాక్ట్ ఏమి చేయాలో మీ జీవితంలో అవన్నీ కూడా దేవుడు నాకు చెప్తూ ఉంటాడు. దేవునితో నన్ను నేను సమానముగా చేసుకొందును. డిజైర్, డిజైర్. నీవు మనసులో అనుకుంటివి కదా. ఆ రకమైనటువంటి యోచన, ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్, ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ నీ మనసులో నువ్వు పెట్టుకున్నావు కదా. దీన్ని ఇంగ్లీష్ లో చూసినట్లయితే మనము పి ఫర్ పొజిషన్, ఆర్ ఫర్ రైజ్, ఐ ఫర్ ఐడల్, డి ఫర్ డిజైర్, ఈ ఫర్ ఎక్స్పెక్టేషన్. ప్రైడ్ కింద మనము క్లియర్ కట్ గా గమనించవచ్చు. గర్వము. దేవుడు ఏం చూశాడు అంటే వీళ్ళలో అత్యధికమైనటువంటి గర్వముని చూశాడు. 15వ వచనము. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? ఇది వాడి యొక్క అంతిమ పొజిషన్. ఎప్పుడైనా వాడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని, ఇంకా మనం జీవించి ఉండంగానే వాడు మనల్ని సిగ్గుపరచటానికి, అవమానపరచటానికి, లేదు అంటే గనక మనలో మనం కుంచుకుపోవటానికి, మనలో మనము విపరీతమైన అపరాధ భావములో పడటానికి ఒక్కొక్కసారి వాడు కొందరిని యూజ్ చేసుకుంటూ ఉంటాడు.
కొన్నిసార్లు అది అతి పరిశుద్ధులైనటువంటి మనుషులే కావచ్చు కూడా. ఏ రకంగా అంటే, నువ్వు ఇంత ఆ పనులు చేసావు, నువ్వు ఈ పనులు చేసావు, నువ్వు అలాంటి వెధవ పనులు చేసావు, నువ్వు ఇంత చెడ్డవాడివి నువ్వు. నువ్వు అలాగా ఆ చూపుతో ఆవిడని చూడలేదా? నువ్వు ఈ రకంగా దొంగతనం చేద్దాం అనుకోలేదా? నీ మనసులో ఇలా అనుకోలేదా? అనేసేసి వాడు మన మీద అపరాధ భావములన్నీ కూడా నెడుతూ, మనల్ని విధిపోతూ, నీవింక దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు? నీవు దేవుని దగ్గరకొచ్చి చాలా గొప్పవాడి కింద నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావే అని చెప్పి మనల్ని క్వెషన్ మార్క్స్ మన మనసులోకి వస్తున్నప్పుడు, వాడికి మనం చెప్పవలసిన ఆన్సర్ ఒకటే ఉంది. ఏంటో తెలుసా? నేను ఈ స్టేజ్ ఎక్కడైతే ఉందో, ఇది నన్ను నేను గమనించుకుంటున్నాను. దేవుని దయ వలన ఈ స్టేజ్ నుంచి నేను ఇంకా జీవించున్నాను కాబట్టి బయటపడతాను దేవుని యొక్క కృప వలన. నేనున్నటువంటి ఈ చెడు స్థితి నుంచి నేను బయటపడటానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కానీ నీకు ఒక ఫైనల్ ఒక విషయం ఉంది, నీవు గుర్తుపెట్టుకో. ఇది నాయకుల మధ్య, అధికారుల మధ్య వాళ్ళు ఒప్పందాన్ని చేసుకోవడానికి మరి ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ మీటింగ్స్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే నా మాటల వలన ఎదుట ఉన్న నాయకుడు ఇబ్బంది ఈ రకమైనటువంటి ఆలోచన నుంచి నన్ను నేను కాపాడుకోవటము, మనల్ని మనం కాపాడుకోవటము ఇంపార్టెంట్. వాడు మన మీద అనేక రకమైనటువంటి అపవాదాలని మన మీద పెడుతున్నప్పుడు, నాకు అవకాశం ఉందిరా, నేను తప్పు చేశాను, ఇది నేను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. దేవుని యొక్క కృపలో నన్ను దగ్గరికి తీసుకుంటాడు, నన్ను ముద్దాడుతాడు, నన్ను కౌగిలించుకుంటాడు. కానీ నీ స్థితి ఏంటో తెలుసా? నీ యొక్క ప్రైడ్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోలేవు. అందువలన నువ్వు ఒకానొక రోజున నీ స్థితి ఏంటో నీకు తెలుసా అని చెప్పి తిరిగి మనం వాడిని క్వశ్చన్ చేయొచ్చు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవించేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలమునకి పోనీయని వాడు ఇతడేనా? చూడండి ఈ మాట ఎంత బ్యూటిఫుల్ గా రాసి పెట్టబడి ఉందో మనుషుల విషయంలో. తాను చెర పట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? నా నివాస స్థలం ఏది? అక్కడికి వెళ్లకుండా నన్ను ఆపుతున్న వారెవరు? దేవుడా? కానే కాదు. నాకు నేనా? అవునేమో. నాకు నేనే అక్కడికి వెళ్లకుండా. ఎందువల్లంటే నా మనసులో ఉన్నటువంటి దుర్వ్యాపారకు సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నా స్వచిత్తం ఏదైతే ఉందో, అది నేను దేవుని చిత్తానికి అప్పగించగలుగుతానా? బట్ ఇక్కడ వీడికి అవకాశం లేదు. జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరుల యందు. రైట్. సో ఇటువంటి వాడు ఈ సాతాను, ఇటువంటి ఉద్దేశములు కలిగినటువంటి వాడు ఈ సాతాను. కానీ దేవుడు సృష్టించినప్పుడు ఏది కూడా దేవుని సృష్టిలో చెడు అవకాశము లేదు. చెడుగా తనంతట తనుగా మారాల్సిందే తప్ప మనిషి కానీ సాతాను కానీ. ఇది దేవుని యొక్క కోరిక కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఏ రకంగా అయితే మనుషులందరూ రక్షింపబడాలి, నా గురించి తెలుసుకోవాలి, నా యొక్క ఉద్దేశములు మనుషులకు తెలియాలి, నేను ఏ రకంగా వారితో దేవుణ్ణి గొప్పవాణ్ణి అన్నది కాదు. నాకు వారితో ఒక సంబంధం కావాలి, నాకు ఒక రిలేషన్షిప్ కావాలి. నేను వారి స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, నేను వారి తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ప్రతిరోజు వారితో మాట్లాడాలి, ప్రతిరోజు వారికి కావలసినటువంటి విషయాలను నా దగ్గర నుంచి వారు వినాలి అనేసి నేను కోరుకుంటున్నాను అనేటటువంటి ఆ యొక్క మంచితనము కలిగినటువంటి దేవుని యొక్క హృదయాన్ని మనుషులందరూ గ్రహించాలి అని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకు మించి దేవుని ఉద్దేశం ఏమీ లేదు మనుషుల విషయం. కానీ దీని నుంచి ఎందువల్ల మనుషులు పక్కకి వెళ్ళిపోతున్నారు? ఒకటి సాతాను, వాడి విషయంలో మనం ఏం చేయగలుగుతాము అంటే వాడిని దూరం పెట్టగలుగుతాము. కానీ వాడిని దూరం పెట్టాలి అంటే యాకోబు పత్రికలో రాసి పెట్టినబడిన విధంగా
దేవునికి లోబడటమే ద్వారా మాత్రమే, ఆ రకంగా మాత్రమే, దేవునికి లోబడటము అన్న దాని ద్వారా మాత్రమే నేను సాతానుని దూరం పెట్టుకోగలను. మరొకసారి ఆ మాట చదువుదాం. ఇప్పుడు చాలా చక్కగా మనకి ఈ మాట మనందరికీ కూడా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎస్, అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయాల్లో జొప్పిస్తూ మనల్ని అనేకమైనటువంటి ఆలోచనలకి, చెడ్డ విషయాలకు, దొంగతనానికి, నాశనానికి, వాడు చేయదలుచుకున్న ప్రతి ఒక్క పని వాడు ఏ రకంగా చేయగలుగుతాడు అంటే, వాడికి ఒక ఫిజికల్ ఫామ్ లేదు. హీ కెన్ ఓన్లీ టేక్ ఎ ఫిజికల్ ఫామ్ త్రూ మీ అండ్ దెన్ యూ. నిన్ను నన్ను మనుషులను ఉపయోగించుకుంటూ వాడు ఈ పనులన్నీ చేయగలుగుతాడు. అందువల్ల వాడిని ఎదిరించాలి అంటే నువ్వు, వాడిని దూరం పెట్టాలి అంటే నువ్వు కేవలము ఇది నీకు దేవుడికి లోబడటం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇంకొక విధంగా సాధ్యపడుతుంది అని చెప్పి మనం అనుకున్నట్లయితే, మనము ఏదో అంటారు కదా, సామెత ఉంది కదా మనకి, పప్పులో కాలేసినట్లు. పప్పు తినటానికి, దాంట్లో కాలేయటానికి కాదు దాంట్లో. సో వీ కెనాట్ అచీవ్ దిస్ త్రూ ఎనీ అదర్ మీన్స్. ఇంకొక దారి ఏమీ లేదు దేవునికి లోబడటం ద్వారా. ఈ దేవునికి లోబడే విషయంలో మనము ఏది పడితే, నాకు ఏదైతే ఇష్టమో అది చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మాట్లాడటం ఇష్టం కాబట్టి నేను ప్రతిరోజు మాట్లాడతా. నా 31 రోజులు నేను మీరు పిలుస్తారా నన్ను ఈ మధ్య పిలవట్లేదేంటి అనేసేసి, లేదు అంటే గనక నా ప్రసంగం మధ్యలోనే అబ్బో ఇంక చెప్పవలసింది చాలా ఉంది కానీ సమయం తక్కువ ఉంది అనేటటువంటి మాటలు వాడటం ద్వారా మీ మనస్సులలోనికి నేను ఒక ట్యూనింగ్ చేస్తాను, ఒక ఫైన్ ట్యూనింగ్ చేస్తాను. అంటే అబ్బో సుధాకర్ గారి దగ్గర చాలా ఉందంట మాట్లాడడానికి, టైం మనం ఇచ్చింది గంటే కదా ఆయనకి, అందుకోసం అనేసేసి సార్ని ఇంకొకసారి పిలుద్దాము అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా. తరచి చూసినప్పుడు మనం ఏం గమనిస్తూ ఉంటాము అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ డూయింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ దేవుని గురించి, దేవుని యొక్క మాటల గురించి మాట్లాడటం మాత్రమే కాదు. నాకు నేనుగా లేదా మీకు మీరుగా హౌ వీఆర్ కండక్టింగ్ అవర్ లైఫ్. మన ఉద్దేశాలు ఏంటి ఇక్కడ అంటే, స్థూలంగా ఒక మాట చెప్పాలి అంటే, నేను మెడికల్ బిజినెస్ లో ఉన్నాను. ఈజ్ దిస్ బిజినెస్ గివెన్ టు మీ బై గాడ్ ఆర్ నాట్? దేవుని ద్వారా నాకు ఇది ఇవ్వబడిందా లేదా? ఇప్పుడు నేను ఈ బిజినెస్, ఈ యొక్క వ్యాపకము, ఈ యొక్క కొన్ని ఉద్దేశాలతో దేవుడు ఇది నాకు అప్పగించినప్పుడు, దీని ద్వారా, ఈ బిజినెస్ ద్వారా దేవుణ్ణి నేను ఎలా మహిమపరచగలుగుతాను? దేవుని యొక్క ఉద్దేశాలను ఈ యొక్క బిజినెస్ ద్వారా, ఈ యొక్క ఉద్యోగం ద్వారా నేను ఏ రకంగా నెరవేర్చగలుగుతాను అనేది నేను ఆలోచన చేయాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా మెడిసిన్ ని భద్రాచలం టౌన్ కో లేదా ఆత్మకూరుకో, లేదు అంటే ఇక్కడ చాబ్రియా బ్రదర్ ద్వారానో అనేకులకు హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి తద్వారా దేవుని యొక్క మాటలు వినపడేటట్లుగా చేయొచ్చు. నేను వెళ్ళి అక్కడే మాట్లాడాలని ఏం లేదు. అక్కడ నేను ప్రతి దాంట్లోనూ నేను ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అక్కడ అలా మాట్లాడగలిగేటటువంటి శక్తి చాలా మంది జనులకు ఇచ్చాడు దేవుడు. చాలా మంది పాస్టర్లకు ఇచ్చాడు, చాలా మంది లీడర్స్కి ఇచ్చాడు, చాలా మంది ఇవాంజలిస్టులకు ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రదేశాలకు నేను వెళ్ళకపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వారు మాట్లాడటమే కరెక్ట్. వై కాంట్ వి హ్యావ్ దట్ టైప్ ఆఫ్ అన్ యాటిట్యూడ్? మనం అటువంటి యాటిట్యూడ్ ఎందుకు కలిగి ఉండం?
నేనుంటేనే కరెక్ట్ గా జరుగుతుంది, అన్నిటికీ నేను ఉండాల్సిందే అన్న విధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా గర్వానికి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దర్ ఇస్ ఓన్లీ వన్ వే, దట్ లోబడటము నేర్చుకోవాలి మనం దేవునికి. ఇంతకు మించి ఇంకా మనం చేయవలసిన అవసరం ఏమీ లేదు. అంటే దేవునికి అనుగుణంగా నా జీవితాన్ని నేను కండక్ట్ చేసుకోవాలి అంటే నేనేమి చాలా గొప్ప స్పీకర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేమి పెద్ద పెద్ద పనులు చేయవలసిన అవసరం లేదు. ఏమీ లేదు. దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని ఇది దేవుని పని అని అనుకోని చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నా యొక్క లోబడటము అన్నది మరి ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. దానిలో నేను ఎంజాయ్ చేయటం బిగించేస్తాను ఆ వర్క్ చేసే విషయంలో. ఆ ఎంజాయ్‌మెంట్ లో దేవుడు నాతో చాలా బాగా చేసావురా నాయన. ఇదిగో ఇది కూడా చేయి నువ్వు. ఇదిగో ఇలా చేయి నువ్వు. దీన్ని ఇలా చేయి అని చెప్పి ఆలోచన ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు అది అసలు ఆ స్థితి ఎలా ఉంటది అంటే అందుకోసమే దానియేలు గారు అనేవాళ్ళు, ఇదివరకు ఎల్ఈఎఫ్‌ని ఫౌండ్ చేసిన ఆయన, దేవుడు నాతో మాట్లాడుతుంటే దేవుని మాటలు నాకు మిఠాయి లాగా ఉండేయి అని అనేవాడు. నా వైఫ్ నేను చాలా సార్లు డిస్కస్ చేసుకునే వాళ్ళం ఈ మాట గురించి. తను కూడా మాట్లాడుతూ ఉంటది ఈ మాటని. అలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనతో నిజంగానే ఆ స్వీట్‌నెస్సు, ఆ రమ్యము, లేదు అంటే గనక ఆ గ్రేట్ పీస్, ఒక గొప్ప శాంతి మన హృదయాలను ఏలుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటది. ఇట్ ఈస్ లైక్ ఇన్‌ఫాక్ట్ అది ఎలా ఉంటది అంటే సమ్‌హౌ ఒక క్లౌడ్ 9 మీద నడుస్తున్నట్లుగా ఉంటది. బట్ యెట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ హిమ్. ఆయన ద్వారాను, ఆయన వలనను, ఆయన నిమిత్తమును మనం ఎప్పుడు కూడా ఈ 3 మాటల్ని మర్చిపోకూడదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇది సాతాను యొక్క ఎండింగ్ అయి ఉన్నది. ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం మనము. ఇప్పుడు తప్పు చేశాడు సాతానుడు అనే విషయము దేవుడికి అర్థమైంది. దేవుడు చూశాడు. దేవుడు ఈ మాటలన్నీ మాట్లాడాడు. మనకు రావాల్సిన సందేహం ఏంటి అంటే వాడిని పనిష్ ఎందుకు చేయలేదు? అంటే భూమి మీద పడేయటమే పనిష్మెంటా? తనకున్నటువంటి ఆ గొప్ప ప్రదేశము నుంచి, ఆకాశము నుంచి, దేవుని యొక్క రాజ్యము నుంచి, ఆ పరలోకము నుంచి వాడిని పడేయటమే పనిష్మెంటా భూమి మీదకి? అయితే భూమి మీద మీరు నేను ఉన్నాము కాబట్టి మనకు కూడా ఇది పనిష్మెంటా? అంటే కాదు, అయి ఉండకపోవచ్చు. సో సాతాను యొక్క ఫైనల్ పనిష్మెంట్ భూమి మీదకి పడివేయటం మాత్రమే కాదు. అంటే ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటి అంటే అది భూమి మీద పడేయటం మాత్రమే ఫైనల్ పనిష్మెంట్ కాదు అంటే ఏదో ఫైనల్ పనిష్మెంట్ ఉంది. ఏదో ఫైనల్ పనిష్మెంట్ ఉంటే సాతానుకి అసలు ఫైనల్ పనిష్మెంట్ ఏది? ఒకటి. 2, అన్నీ తెలిసిన తరువాత వాడు తప్పు చేశాడు అనేది దేవుడికి చాలా క్లియర్ కట్ గా అర్థమైన తరువాత వాడికి ఎప్పుడో కొన్ని రోజులు నీకు టైం ఇస్తున్నాను అనేసేసి ఎందుకు వదిలేశాడు వాడిని భూమి మీదకి? అంటే వాడు మారతాడేమో అని అనుకున్నాడా దేవుడు? మారతాడో మారడో దేవుడికి తెలియదా? ఒక మనిషి తనను అనుసరిస్తాడు, అనుసరించడు అనేది మనిషి యొక్క స్వచిత్తానికి వదిలిపెట్టాడు తప్పితే దేవుడు తను సృష్టింపబడినటువంటి సాతానుడు మారే అవకాశం లేదు అని దేవుడికి తెలియదా? ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్ కట్ గా చెప్తాడు దేవుడు, వాడిని నేను లేక్ ఆఫ్ ఫైర్ లోనికి పడవేస్తాను అనేసి. సో అది ఫైనల్ పనిష్మెంట్ అని చెప్పి తెలుసు. కానీ ఫైనల్ పనిష్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయకుండా కొన్ని వందల వేల సంవత్సరాలు వాడికి టైం ఇచ్చాడు మన మధ్యకి రావడానికి. ఎందువల్ల? మనల్ని టెస్ట్ చేయటానికా? మనం ఆ టెస్ట్ లో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో, ఎంతమంది ఫెయిల్ అవుతామో ఎంతమంది పాస్ అవుతామో తెలియదా దేవుడికి? ఈ ప్రశ్నలు మన మనసుకి వస్తూ ఉంటాయి. అయితే వాడి విషయంలో మనం ఆలోచించి చూసినప్పుడు వీడు అబద్ధములకు జనకుడు అనేసేసి, పచ్చి మోసగాడు అనేసేసి, సగము నిజాలు మాత్రమే మాట్లాడేవాడు అనేసేసి, సగం నిజం మాట్లాడతాము అంటే ఎగ్జాంపుల్ కింద
మీరు అనుకుంటున్నారా స్విచ్ తీసేయంగానే ఫ్యాన్ ఆగిపోతుంది అని చెప్పి? ఆగిపోదు అంటాడు వాడు. నిజంగానే ఆగదు కదా! ఒక 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 30 సెకండ్స్ తిరుగుతానే ఉంటది కదా! అలాగా మనల్ని మభ్యపెడుతూ ఉంటాడు. అసత్యము కంటే చాలా ఘోరమైనటువంటిది ఏంటి అంటే సగము నిజం. హాఫ్ ట్రూత్స్. అది చాలా ఈజీగా మనల్ని రాంగ్ దారిలోనికి తీసుకెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. అధికమైనటువంటి గర్వము కలిగినటువంటి వీడు దేవునితో తనను తాను సరి సమానం అని చెప్పి అనుకుంటున్నటువంటి నమ్మేటటువంటి వీడు, నీకంటే ఈ లోకాన్ని నేను బాగానే నిర్వసిస్తాను, నేనే కరెక్ట్ ఈ లోకానికి అని అనుకునేటటువంటి సాహసము చేసినటువంటి వీడు, వై గాడ్ హాస్ లెఫ్ట్ హిమ్? ఎందువల్ల దేవుడు వాడిని కొన్ని రోజుల పాటు వదిలిపెట్టాడు? ఫైనల్ పనిష్మెంట్ ఉంది అనేది మనకు తెలుసు. బట్ కొన్ని రోజుల పాటు ఎందువల్ల వదిలిపెట్టాడు? కారణం ఏమై ఉండొచ్చు. సో ఈ విషయాలన్నిటినీ కూడా మనము నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. బట్ ఒక విషయం అయితే మనకు అర్థమవుతున్నది. అదేంటి అంటే, దేవుడు స్వచిత్తము లేకుండా తయారు చేసినటువంటి సాతానుడు దేవునికి ఎగైనెస్ట్ గా దేవుని సన్నిధిలో ఉంటూ మాట్లాడగలడు. దేవుని కంటే నేను చాలా గ్రేట్, లేదా దేవునితో నేను సరి సమానుణ్ణి అని అనుకోగలడు. స్వచిత్తం ఉన్నటువంటి మనిషి, దేవునికి దగ్గరగా లేనటువంటి మనిషి, దేవుని మాటల్ని వింటూ నేర్చుకుంటున్నటువంటి మీరు నేను, దేవుడు ఇంకా నాతో ఏం మాట్లాడతాడు అని ప్రతిరోజు ఎదురు చూసే మనము ఇంకా ఎంత ఈజీగా ఈ ట్రాప్ లో పడిపోయేటటువంటి అవకాశం, ఎంత ఈజీగా మనలోనికి గర్వం వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ అస్ ఎవ్రీ డే. మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరము చాలా ఖచ్చితంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ సిస్టర్, ప్రైడ్ అబ్రివేషన్ ఒకసారి చెప్పరా? ప్రైడ్ మీరు పొజిషన్, చెప్పారు. రైస్, ఐడల్, డిజైర్, ఎక్స్పెక్ట్. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చావు ఇంతకాలము కూడా. తండ్రి, మీ యొక్క కృప ద్వారానే మాకున్నటువంటి అనేకమైనటువంటి అవసరతలు, మా ఆరోగ్య సమస్యలు, తండ్రి మా బీపీలు, మా యొక్క షుగర్స్, వీటన్నిటిని మీరు సరిచేస్తారు. అది అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని మేము మొట్టమొదటగా మీకు లోబడటానికి కావలసినటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. ఎక్కడైతే మేము కొన్ని విషయాల్లో గర్విస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా కేవలము నీ ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి గుర్తెరగటానికి సహాయం చేయండి. కేవలము ఇవన్నీ కూడా మేమందరము కూడా మిమ్మల్ని మహిమపరచడానికి మాత్రమే ఉన్నాము అని చెప్పి గుర్తెరగటానికి సహాయం చేయండి. తండ్రి, మా ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి తప్పులు, మా యొక్క పాపముల విషయంలో మీరు కనపరిచినటువంటి ఆ యొక్క దీర్ఘ శాంతాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయనా. తండ్రి, మరి ఒకసారి మా యొక్క శిరస్సులు వంచి తండ్రి, మా యొక్క మనస్సులను మీ యొక్క కృపాసనం దగ్గర పెడుతున్నాం నాయనా. వాటిలోనికి మంచి ఆలోచనలు పంపించండి. ఆ ఆలోచన ద్వారా మంచి మాటలు మా నోటి నుంచి రాగలిగినట్లు సహాయం చేయండి. సాతాన్ని దూరం ఉంచుకోవటానికి కేవలం మీకు లోబడటం మాత్రమే మా దగ్గర ఉన్నటువంటి ఒకానొక సూత్రము అనేది గుర్తించటానికి సహాయం చేయండి. తండ్రి, మేము మీ వారము, మీ ద్వారా సృష్టించబడిన వారము, మీ యొక్క ఉద్దేశములను నెరవేర్చటానికి ఉన్నవారము. మీరు మాకు ఆయుష్ ఇచ్చారు అంటే కేవలము దానికోసరమే అని చెప్పి గుర్తెరగటానికి సహాయం చేయండి తండ్రి. మేము చేయవలసిన పనులలో అన్ని విషయాల్లోనూ మీరు మాకు కావలసినటువంటి గ్రహింపునిచ్చి మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోమని, మహిమపరచుకోమని, సకలమైనటువంటి తండ్రి మిమ్మల్ని పూజించే అన్ని విషయాలు కూడా, మిమ్మల్ని ఘనపరిచే ప్రతి ఒక్క విషయము కూడా మీ చేతులకి అప్పగిస్తూ, ఇది కేవలము మీ ద్వారా జరుగుతున్న విషయాలు మాత్రమే అని చెప్పి గ్రహిస్తూ, మమ్మల్ని, మా మనస్సులను మీ యొక్క దర్శన హస్తమునకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు
మరి సాతాను గురించి ఏ విధంగా ఉన్నత పొజిషన్ లో ఉండి తన పడిపోయిన పతనావస్థ ఏ విధంగా జరిగింది గర్వం ద్వారా అని చాలా చక్కగా చెప్పారు. ప్రైడ్ కి అబ్రివేషన్ కూడా. అలాగే సాతానుని దూరం పెట్టాలంటే కేవలము దేవునికి మాత్రమే లోబడితే మరి లోబడాలి అన్న సత్యాన్ని వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు మాన్సి అన్న పాపది బర్త్డే అండి, దీప్తి వాళ్ళ పాపది. అలాగే బ్లెస్సీ అన్న అమ్మాయి మరి హాస్పిటల్లో ఉంది. తన షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయి. విమలా కొప్పుల గారు చెప్పారు. ఆ పాప గురించి దయచేసి ఐసీలో ఉన్నదంట, దయచేసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మీ బంగారు పాదాలకు వందనాలు స్తుత్రాలు చెల్లిస్తున్నాము. నాయన మా నాయన, మా దేవ, అల్పులము యోగ్యులము ఎన్నికలేని మా వాసం మీరు పరమును విడిచిపెట్టారు. కులకానికి నరావతారిగా వచ్చారు. మమ్మల్ని అందరూ సరి చేస్తున్నందుకు మీకే వందనాలు స్తుత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం వెతబడినటువంటి వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. నాయన మా దేవ, మీ దాసులు ఇంకా బలపరచండి. ఇంకా శ్రేష్టమైన మాట్లాడిన నోట ఉంచి అనేక మందికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నాయన, అనారోగ్య పరిస్థితులను బిడ్డను మీ చేతులకు మీ చేతికి అప్పగిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మా నాయన మా దేవ, మనసు బర్త్డే విషయం తోడుగా ఉండండి. ఆ బిడ్డను దీవించండి, ఇంకా ఆశీర్వాదకరంగా ముందు కొనసాగించండి. ఆయన జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని ఉదయకాల వేళల్లో ఈ ప్లాట్ఫామ్ మీద రావడానికి మరి ప్రయాసపడుతున్నటువంటి బాబీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. అలాగే ఆయనకు సహకరిస్తున్నటువంటి జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే తేజాను బట్టి, నేను అలాగనే జాన్సన్ బట్టి, అలాగే స్వరూప్ గారిని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. ఆయన ఇవి చేస్తున్నటువంటి పరిచర్య జీవితకాలం కొనసాగడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ, ఇంకా మీ దాసులు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆయన కుడిలో రైన ఉదయకాల వేళల్లో బాధ్యతగా అందరూ మీ పాస్ అనేది కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నేను వాక్యం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నారు. నేను ఈ వాక్యాలు మా మనసులో మేము భద్రపరుచుకొని వాక్యానుసారం ఆయన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆయన చేరుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, నేను వారి కుటుంబాల్లో మేలు కలిగించమని, ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బలికిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు, మా కొరకు తండ్రి కుడి పార్శ్వానికి కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలోనికి తేకాదుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం అందించిన బిడ్డకును, శారీరకంగా బలహీనపడినటువంటి బిడ్డకును, మరి జన్మదినం జరుపుకున్నటువంటి బిడ్డకును, అలాగే జూమ్ కుడికిని ఏర్పాటు చేసి అందరూ ప్లాట్ఫామ్ మీద చేసినటువంటి భావికి, అతనికి సహకరిస్తున్నటువంటి అందరికీ మరి సదాకాలం నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. మరి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన మెసేజెస్, ఇంతకు ముందు చెప్పిన మెసేజెస్ మీరు వినాలని ఆశపెడితే యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుందండి. విజిట్ ఛానల్లోకి వెళ్తే వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని అందుబాటులో ఉన్నాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అంతకుముందు వారు చాలా ప్రేమ గురించి, ప్రార్థన గురించి సిరీస్ చేశారు. చాలా బాగుంటాయి అవన్నీ. దయచేసి వినాల్సిందిగా కోరుకుంటున్నానండి.
థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.